హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ షిమోన్ షెండివెంట్ టారో. ఫ్రెండ్స్, మనం ఈరోజు మీ పార్ట్నర్ మీతో ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు, అసలు ఈ పర్సన్ క్యారెక్టర్ ఏంటి, ఈ వీడియో మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఓకే, చూద్దామండి తను మీతో ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారు, తన క్యారెక్టర్ అసలు ఏంటిది చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంప్రెస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, the star, page of swords, okay, judgment, the world, the emperor, six of pentacles, knight of cups, and one more card, justice. Bottom of the deck, the temperance, king of wands, five of wands, ప్రజెంట్ మీ పార్ట్నర్కి మీకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తున్నాయండి. సో దానివల్ల కూడా మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు మీ జీవితంలో. ఓకే, ఇప్పుడు జరుగుతూ ఉంటుంది కొంతమందికి, అండ్ కొంతమందికి ఆల్రెడీ జరిగిపోయిందనమాట. మీకు మీ పర్సన్కి చిన్న చిన్న గొడవలు అలా జరిగిపోయి ఉంటాయండి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారండి, మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి ఎంత అనుకుంటున్నారండి. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా, ఒక క్వీన్ లాగా చూస్తూ ఉన్నారు ఈ పర్సన్. అండ్ తను మీ గురించి ఆలోచిస్తున్నారండి, మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. ఇక్కడ ఎంప్రెస్, క్వీన్ అండ్ స్టార్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ అనుకుంటున్నారు, ఒక క్వీన్, ఒక స్టార్ అలా అనుకుంటున్నారండి. మీ పర్సన్ మిమ్మల్ని మీకు జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. పాస్ట్లో ఈ పర్సన్ మీతో గొడవలు పడి బాధ పెడితే ఏ విషయంలోనైనా తను మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అపాలజీ కూడా తను అడగాలి ఎంత అనుకుంటున్నారు. మీకు కఫాఫర్ కూడా ఇవ్వాలి, మీకు ప్రపోజ్ చేయాలి ఎంత అనుకుంటున్నారు, మీ జీవితంలోకి రావాలి. ఇప్పటి నుంచి మీ వాల్యూ ఈ పర్సన్కి తెలిసి వచ్చిందని దానివల్ల కూడా తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి ఎంత అనుకుంటున్నారు. మీతో కొత్త జీవితం కూడా తను స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారని. కానీ ఇవన్నీ చెప్పడానికి ఈ పర్సన్కి ఈగో ఎక్కువ అండి. ఇక్కడ ఎంప్రెస్ అండ్ ఎంపరర్. ఈ పర్సన్కి చాలా తెలివి ఉంటుంది, కానీ ప్రాక్టికల్ పర్సన్ అనమాట, నాట్ ఎమోషనల్ పర్సన్ అండి మీ పర్సన్. అండ్ తను కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ కూడా కాదు. అలాంటి పర్సన్ అండి మీ పర్సన్. తనకు చాలా ఈగో ఎక్కువ ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. సో దానివల్ల ఈగో ఉండడం వలన కూడా తను మీతో తన ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారనమాట. సో ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రాబోతున్నారండి. తన ప్రేమ అంతా కూడా మీకు ఇవ్వాలి, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని తను ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి, ఎప్పుడు ఆన్లైన్లో వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు. సో తను మీ అడుగు అనేది ఆ పర్సన్ గమనిస్తున్నారనమాట. మీ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్ ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి. మీ మీద చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్కి. సో ఇప్పుడు మీరు గుర్తొస్తే ఈ పర్సన్కి బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. ఆ పర్సన్ మనుషులను పెట్టుకుని చాలా బాధపడతా ఉన్నారండి ఈ పర్సన్. కానీ మీతో అయితే ఖచ్చితంగా తను రీయూనియన్ అయితే చెయ్యాలి అని తను ఫిక్స్ అయి ఉన్నారు ఈ పర్సన్. యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారు. నేను తన చుట్టూ ఎవరైనా మీ లైఫ్లోకి రాకుండా ఎవరైనా ఆపుతూ ఉంటే కూడా ఈ పర్సన్ అలాంటి వాళ్ళను కట్ చేసేయాలి అని తను అనుకుంటున్నారు మీ లైఫ్లోకి. అలాంటి వాళ్ళని కట్ చేసేసి మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలి అని తను ఆలోచిస్తున్నారండి. మీతో రీయూనియన్ కావాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని తను అనుకుంటున్నారు. మీరు ఎలాంటి పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తారో, మీరు ఎలాంటి పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఓకే, మనం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ చేద్దామండి. రాసుల పేరు వచ్చేసి ఇక్కడ
మేషం, సింహం, ధనుసు రాశి, వృషభం, కన్య, మకర రాశి అండి. వీళ్ళు చాలా ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఈ కార్డ్స్కి ఉన్నాం క్లారిఫికేషన్ కార్డ్. చూసారు కదా, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ దగ్గరికి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రాబోతున్నారండి. కార్డ్స్ ఎంత బాగా వచ్చాయో కదా, చూస్తున్నారు కదా. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి ఎంతని అనుకుంటున్నారు. మీరు కూడా చాలా ఫాస్ట్గా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా మీరు కూడా అనుకుంటా ఉండొచ్చు. లేదా ఆ పర్సన్ అయినా చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రావాలి, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండాలి అని కూడా మీరు కూడా అనుకుంటా ఉండొచ్చు అనమాట. ఆ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుందండి. ప్రజెంట్ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారండి. మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా తెచ్చుకోవాలి అని తను అనుకుంటున్నారు. అండ్ మీ రిలేషన్షిప్ గురించి కూడా తను వర్క్ చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. మిమ్మల్ని తన జీవితంలో ఉన్నట్టు ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు, జగిల్ అవుతూ ఉన్నారు. మీతో అయితే రీయూనియన్ కావాలి అని తను కోరుకుంటున్నారండి. మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారండి. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు, ఒక క్వీన్ లాగా చూస్తూ ఉన్నారు. అండ్ మీరు మీ వర్క్లో చాలా బిజీ ఉంటున్నారు, మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అనేసి తను అనుకుంటున్నారనమాట. ఆ పర్సన్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని తను అనుకుంటున్నారు. ఈ పర్సన్ మంచి హై పొజిషన్లో ఉండే పర్సనే ఉంటారండి. పాస్ట్లో ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని తను అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, మీతో హ్యాపీగా ఉండాలి అని తను అనుకుంటున్నారు. మన కార్డు కూడా ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని తను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి మీ పర్సన్. తన చుట్టుపక్కల వారితో కూడా తనకు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి ఈ పర్సన్కి. సో అలాంటి వాళ్ళని తను కట్ చేసేయాలి అని తను అనుకుంటున్నారనమాట. మీ దగ్గరికి రాకపోవడానికి కారణం కూడా ఎవరో ఒక లేడీ పర్సన్ కనిపిస్తున్నారండి. సో దానివలన తను అక్కడ ఆ పర్సన్ని కట్ చేసి మరి మీ దగ్గరికి రావాలి అని తను ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్. ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ కొంతమందికి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా చేంజ్ అవుతాయండి. ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేయొచ్చు, జాబ్ పరంగా, కెరియర్ పరంగా కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఓకే, మళ్ళీ ఏస్ ఆఫ్ స్వార్డ్స్, మళ్ళీ న్యూ బిగినింగ్ కాడే. తను ఏదో ఒక విషయంలో కూడా క్లారిటీ కావాలి అని తను ఆలోచిస్తున్నారండి. మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి. సో తను మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని తను అనుకుంటున్నారు. ద ఫూల్, మీతో మీ రిలేషన్షిప్ గురించి తను వర్క్ చేయాలి అని తను అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ గురించి తను వర్క్ చేయాలని అనుకుంటున్నారండి. మీతో ఎలాగైనా సరే న్యూ బిగినింగ్ కావాలి అని తను స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి మీ పర్సన్. ఓకే ఓకే అండి, మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామండి. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండింది, మీది పాస్ట్ ప్రజెంట్ ఎలా ఉంది చూద్దాం. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్. అండ్ కొంతమందికి మనీ గురించి ఆలోచిస్తున్నారు, అండ్ కొంతమందికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, తన ప్రేమ అంతా మీకే ఇవ్వాలి అని తను అనుకుంటున్నారండి పాస్ట్లో. ప్రజెంట్ కూడా తను మీ దగ్గరికి రావాలి అని తను అనుకుంటున్నారండి. కాకపోతే స్లో మూమెంట్ అన్నమాట. గంటకి ఒక అడుగు వేసి మెల్లగా వస్తారు కదా, అలాగనమాట. మెల్లగా తను వస్తున్నారు. ఓకే, ఫ్యూచర్లో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీకు ఎలా ప్రపోజ్ చేయాలి, మీ దగ్గరికి ఎలా రావాలి, తన ప్రేమని మీతో ఎలా చెప్పాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. మీ గురించే ఆలోచించుకుంటూ ఉన్నారు. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారండి పర్సన్. ఓకే, మీది పాస్ట్ ఎలా ఉండిందండి? పాస్ట్లో
మీ పర్సన్తో మీకు గొడవలు కూడా వచ్చి ఉంటాయండి, అండ్ మీ చుట్టుపక్కల ఎవరితో కూడా మీకు ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటాయి. సో దానివలన మీరు ఒంటరి పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ మీ మనసులో చాలా బాధ ఉందండి, కాకపోతే వాటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట మీరు. ఆ పర్సన్తో మీకు కూడా ఈ పర్సన్ మీద లవ్ ఉంది, లవ్ అండ్ ఎమోషన్స్ చాలా ఉన్నాయండి ఈ పర్సన్ మీద, కానీ మీరు ఈ పర్సన్కి చెప్పడం లేదన్నమాట. మీ హార్ట్లోనే పెట్టేసి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు. ఓకే. అండ్ ఫ్యూచర్లో మీరు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే మీరేమో మీ పర్సన్ని మిస్ అవుతూ ఉన్నారండి. వస్తారా రారా, కాల్ చేస్తారా లేదా అలా అని కూడా కావచ్చు. సో అలా ఆ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీరు. ఓకే. ఇప్పుడు మనము ఈ డెక్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు మేషరాశి వారికి హ్యాపీ ఫ్యామిలీ. మేషరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి మీ ఫ్యామిలీతో, మీరు మీ కిడ్స్తో. మీరు ఏం కోరుకుంటే జరుగుతుంది, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారండి మీరు. మిథున రాశి వారు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు మీరు మిథున రాశి వారు. కర్కాటక రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు మకర రాశి వారు. అండ్ సింహరాశి వారు ఒక ఎంప్రెస్గా ఉంటారండి. అండ్ కన్యారాశి వారు ఒకవేళ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు. అండ్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా చేంజ్ అవుతాయండి. అండ్ తులారాశి వారు హెర్మిట్ హీల్ అవుతున్నారండి తులారాశి వారు. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో ఒక విషయంలో మోసపోయారండి మీరు, చాలా బాధపడతా ఉన్నారు. కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కూడా కావచ్చు, చాలా బాధపడతా ఉన్నారు. ధనుస్సు రాశి వారు ద వరల్డ్ మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు ధనుస్సు రాశి వారు. మకర రాశి వారు మీ పర్సన్ మీరు చాలా మిస్ అవుతున్నారండి, చాలా బాధపడతా ఉన్నారు. కుంభరాశి వారు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని మీరు అనుకుంటున్నారండి. అండ్ మీనరాశి వారు ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ రావచ్చు, మెసేజ్ రావచ్చు. మీకు రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీనరాశి వారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, తను ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, తన మైండ్లో ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూద్దాం. మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు యూనివర్స్ తెలియజేయగలరు. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి. ఇవి మీవి. బాటమ్ ఆఫ్ ద డే 6th చక్ర ఆర్కేంజల్ చైర్. మీ పర్సన్ ఎనర్జీ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని చాలా బాధపడుతున్నారు. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పలేకపోతున్నారు. ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్. అప్రిషియేషన్, తను కెరీర్లో ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు కదా. సో తనను అందరు చాలా మెచ్చుకుంటున్నారు అనమాట మీ పర్సన్ని. మీ గురించే చాలా బాధపడుతూ ఉన్నారండి పర్సన్. తన లవ్ అండ్ ఎమోషన్స్ మీతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, తన ఫీలింగ్స్ మీతో చెప్పలేకపోతున్నారు అనమాట. ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్. మీరు ఇలాంటి ఎనర్జీలో ఉన్నారు. మీరు ఎక్కడికైనా టెంపుల్కి విజిట్ చేస్తారండి ఈరోజు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచేల్. మీ చుట్టుపక్కల వారితో ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి మీకు. సో దానివలన మీరు ఒంటరి పోరాటం కూడా మీరు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే,
ఇక్కడ 1 మోర్ కార్డ్ వేద్దామండి. ఫస్ట్ చక్ర ఆర్కేంజల్. ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మీ దీని అర్థం ఏంటంటే మీ మైండ్ అనేది కంట్రోల్లో ఉండడం లేదనమాట. కాబట్టి మీ దగ్గర ఒక రెడ్ ఖర్చు అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. ఓకే, ఖర్చు చేయడానికి కూడా మీరు కొద్దిగా తటపటాయిస్తూ ఉన్నారండి. అంటే మీకు ఏదో ఒక ఖర్చు అయితే వచ్చింది, సో అది ఖర్చు చేయడం మీకు ఇష్టం లేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంతో కొంత మెసేజ్ అయితే వచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ రీచ్ అవుతుంది కూడా. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఈ ఛానల్ రీచ్ అవ్వడం వలన వాళ్ళకు కూడా ఎంతో కొంత మెసేజ్ అనేది చేరుతుందన్నమాట. దాని వలన వాళ్ళు కూడా వాళ్ళ బాధ నుంచి హీల్ అవ్వడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది కదా. సో కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.